Hey guys, welcome back to my YouTube channel. Today we are in Hyderabad to celebrate Varalakshmi Vratam at my home. So we are in Hyderabad for about 3 to 4 days for Varalakshmi Vratam and Rakhi festival. Let's see how it goes. మామ చెప్పండి వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? వరలక్ష్మి వ్రతము వీళ్ళు 8 మంది సిస్టర్స్ అక్క చెల్లెళ్ళు. ఓకే. వరలక్ష్మి అందులో వరలక్ష్మి అమ్మవారు మెయిన్. ఓకే. ఆమె మనకు వరాలను ఇస్తుంది అన్నమాట. ఓకే. అయితే ఒక రోజు ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం కష్టాలలో ఉన్నప్పుడు ఆమెకు ఒకరోజు అమ్మవారి కళలు వస్తుంది. ఆమె పేరేంటిదంటే చారుమతి దేవికి కళలు వస్తుంది. కళలు వచ్చి చెప్తుంది అన్నమాట. ఏమని, నువ్వు ఇప్పుడు మీ ఊర్లో ఉన్న ముత్తైదు వాళ్ళందరినీ పిలుచుకొని ఈ వరలక్ష్మి వ్రతం చేసినట్టయితే మీ భర్తలకు క్షేమం ఉంటుంది, తర్వాత మీ అత్తమామలకు అందరికీ కూడా క్షేమంగా ఉంటారు. అందుకని మీరు ఒక బ్రాహ్మణుని పిలుచుకొని ఈ వరలక్ష్మి వ్రతం చేయమని చెప్తుంది. దానికి ఏమేమి కావాలంటే ప్రసాదాలు పెట్టి పూజ చేసుకొని బ్రాహ్మణునికి వీళ్ళందరికీ ముత్తైదులందరికీ పసుపు కుంకుమ బొట్టు ఇచ్చి, అదే పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళకు పంపించిన తర్వాత బ్రాహ్మణునికి సంభావన అంటే అదే ఏమంటారు దాన్ని, ఏదన్నా అది ఇచ్చినప్పుడు మనము ఇవాళ శుక్రవారం ఉన్నది, నేను ఇయ్యను, వేరే రోజు వచ్చి తీసుకుపో అని చెప్పకూడదు. అట్లా చెప్పినట్లయితే అమ్మవారు మన మీద ఆగ్రహిస్తుంది, అంటే కోప్పడుతుంది అన్నమాట. కోప్పడి ఆయన పోయిన తర్వాత మనకు వచ్చే ఐశ్వర్యాలు కూడా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ఆమె మళ్ళీ ఏం చేస్తుంది, ఆమె సరే ఈసారికి 11 రూపాయలు తీసుకొని పో, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తాను అని అంటే అది కాదు. ఎప్పుడైనా కానీ ఆయనతో పూజ చేయించుకున్న తర్వాత మీరు ఇచ్చేదేదో మొత్తం ఆయనకి ఇచ్చి ఆయనని సత్కరించి ఆయనకి ఇవ్వవలసిన సంభావన అంతా ఇచ్చి పంపించాలి. ఆయనకు కూడా పసుపు బొట్టు ఇవన్నీ పండ్లు పువ్వులు అన్నీ ఇచ్చి పంపించాలా. అప్పుడు మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి అని చెప్తారు. అదనమాట స్టోరీ. అయితే ఉట్టి పెళ్ళైన వాళ్ళు చేస్తారా లేకపోతే పెళ్ళైన వాళ్ళు చెయ్యాలా? వాళ్ళ భర్త సుఖం కొరకు, వాళ్ళ భర్త క్షేమం కొరకు, అత్తమామల క్షేమం కొరకు, వాళ్ళ పిల్లల క్షేమం కొరకు ఆ పూజ చేసుకోవాలన్నమాట. మనస్ఫూర్తిగా చెయ్యాలి. మా ఇదేంటి ఏమేమి చేసినావు? ఇవి మనకి నైవేద్యం పెడతాం అమ్మవారికి. ఏంటివి? ఈ పరమన్నం, ఇదేంటి? ఇవన్నీ వడలు ఉన్నాయి. శనగపప్పు వడలు, మినపప్పు వడలు, అండ్ ఇవి వచ్చి మన స్వీట్ బజ్జీ. ఓకే. ఇది పెరుగన్నం, దద్దోజనం అంటారు దీన్ని, పులిహోర, చింతపండు పులిహోర, దాని తర్వాత శనగలు, ఇది పరమన్నం, ఇంకా అన్నం పప్పు కూడా పెడతాం దాంతో పాటు. ఓకే. ఇన్ని వెరైటీస్ ఎందుకు పెడతారు? ఎందుకు అంటే మనకి ఇష్టం ఉన్నంత మనం చేసుకోగలిగితే పెట్టొచ్చు, ఎంత అన్నా పెట్టొచ్చు, అట్లా కంపల్షన్ ఏం లేదు. ఓకే. పండ్లు పెడతాం, 5 రకాల పండ్లు పెడతాము. పండ్లు పెడతాము. ఓకే. ఏం చేస్తుంది మమ్మీ? పూజ రెడీ అవుతుంది కదా. ఏం చేస్తున్నావు పూజలో? మనం అమ్మవారిని కూర్చోబెడుతున్నాం. అలంకరిస్తున్నాం ఇప్పుడు అమ్మవారిని. పొంగల్, చక్కెర పొంగలి, పరమాన్నం, ఇది వచ్చేసి శనగలు అంటారు ఇది, శనగలు, ఇది వచ్చేసి పులిహోర. ఏంటది? పులిహోర. అక్కడే ఉందా? దద్దోజనం ఉంది, దద్దోజనం.
స్వీట్ రైస్. వినాయకుడిని ఫస్ట్ మనం స్థాపిస్తాము. వినాయకుడిని పూజ చేసినాక అమ్మవారి పూజ. అయితే ఇది వినాయకుడిని స్థాపిస్తున్నావా? ఓన్లీ విత్ హల్దీ. హల్దీకి ప్రతి రైట్. ఈ వరలక్ష్మి వ్రతంకి రైట్కి నార్మల్గా లెఫ్ట్ ఇప్పుడు. నాం బలి స్తోత్రం. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఫస్ట్ బొట్టుకు వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. సో మేము ఒక 2-3 వెరైటీస్ తెచ్చుకున్నాం. ఇది గ్లాస్ జార్స్ ఒకటి. ఐ థింక్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ డ్రై ఫ్రూట్స్ ఆర్ యువర్ మసాలాస్ అండ్ స్టఫ్. అండ్ ఇది ఒక వెరైటీ కప్ అండ్ సాసెస్ సెట్. ఇది ఒక వెరైటీ. అండ్ దేర్ ఇస్ అనదర్ వెరైటీ వేర్ వీ గాట్ a glass bowl which you can probably use for your meal prep or something like that. So your ఇక్కడ ఖాళీ ఇయ్యోదు అంటారు కదా. సో see, so this is another variety that we've got. Very useful. ఇది కచ్చా అనుకుంటా. ఇది ఆరెంజ్ లెమన్. సో ఇది ఒకటి. ఒక దాంట్లో వీల్ యాడ్ సమ్ చాక్లెట్. అమూల్ టెస్ట్ పెడతాను. పసుపు కుంకుమ పెట్టిస్తే ఒక దాంట్లో శనగలు కరెక్ట్ అయిపోతుంది. ఒక దాంట్లో శనగలు వేద్దాము. శనగలు దీస్ ఆర్ సోక్డ్ శనగలు. చనా. సో ఇవి మనం తీసి కవర్లో ప్యాక్ చేద్దాం. I think you don't need makeup if you get your hair done, you know. Like that itself adds on beauty. Feels so good. I'm naturally beautiful. So am I.
and we ready to head out after all the festivities. అర్థం కాదు అంటే We back home. Thank you guys. Thank you for watching. See you guys in the next vlog.